దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఒక వ్యక్తి జీవితంలో విరిగి నలిగిన హృదయము దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. హీ విల్ నాట్ నెగ్లెక్ట్. ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం అంటున్నారు, దేవుని వాక్యం చదువుతున్నారు, కానీ హృదయంలో విరిగి నలిగిన హృదయం లేదు. మనసు సరిలేదు, ఇతరులతో జీవితం సరిలేదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వు ఇతరులతో ఎలా ఉండవు అనేది చాలా ముఖ్యమండి. నువ్వు ఇతరులతో సరి లేకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే ఆలకించడు. భార్య భర్తలు మీరిద్దరి మధ్య ఐక్యత లేకుండా, అమ్మా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించడమ్మా. అయ్యా నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, నువ్వు సేవకుడు అయినా కూడా నీ భార్యతో నువ్వు సమాధానం లేకుండా దేవుడు నీ ప్రార్థనకి జవాబు అవడం. ఇది దేవుని వాక్యం తెలియజేస్తుంది మలాకీ గ్రంథంలో. ఇంకా మలాకీ గ్రంథంలో తెలియజేయబడుతుంది, యమన కాలమందు నీ వివాహం చేయబడిన నీ భార్యతో నువ్వు సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, నువ్వు నా సన్నిధిలోకి వచ్చి ఎంత మొరపెట్టినా కూడా నేను నీకు జవాబు ఇవ్వను. ఈరోజు మనం అడుగుతున్న, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను స్వస్థపరచు. ఈరోజు మనం అంతా స్వార్థానికి, దేవా నన్ను 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 దేవుడు అంటాడు, నీ పొరుగు వాడిని క్షమించు, నీ భార్యని క్షమించు, నీ భర్తని క్షమించు.